ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోలో మనం వైర్లెస్ లేదా వైఫై కెమెరాని మొబైల్ హాట్స్పాట్ ద్వారా ఎలా కనెక్ట్ చేయాలో చూద్దాం. ఫస్ట్ అయితే మనకి మొబైల్ హాట్స్పాట్లో కనెక్ట్ చేయాలంటే 2 మొబైల్స్ అయితే కావాలి. ప్రీవియస్ వీడియోస్లో వైఫైకి ఎలా కనెక్ట్ చేయాలి అనేది యాప్ ఇన్స్టాల్ చేయడం దగ్గర నుంచి మొత్తం ఉంది. పక్కన ఉన్న 2 వీడియోస్ చూడండి. ఫస్ట్ అయితే మనకి 2 మొబైల్స్ కావాలి. కావాలండి. ఇక్కడ ఆల్రెడీ ఈ కెమెరా వచ్చి మనకి మొబైల్ హాట్స్పాట్లో కనెక్ట్ అయ్యి ఉంది. ఇది వైఫై హాట్స్పాట్ నేమ్ వచ్చి విజయ్ అని ఉంది. ఓకే, ఈ మొబైల్లో ఆల్రెడీ కనెక్ట్ అయ్యి ఉంది. 1 డివైస్ కనెక్టెడ్ అని ఇక్కడ మనకు చూపిస్తుంది. హాట్స్పాట్ ఆన్ అయ్యి ఉంది, మొబైల్ డేటా ఆన్ అయ్యి ఉంది, అది కనెక్ట్ అయ్యి ఉంది, బ్లూ లైట్ వెలుగుతుంది. ఓకే, ఈ మొబైల్లో వచ్చి మనం వైఫై హాట్స్పాట్ని డేటాని ఆఫ్ చేసేద్దాం. వైఫై హాట్స్పాట్ మొబైల్ డేటా ఆఫ్ చేసేసాను, వైఫై కూడా ఆఫ్ చేసేసాను. ఈ ఫోన్తో మనకి పని అయిపోయింది. ఈ పక్కన కెమెరాలు చూడండి, రెడ్ లైట్ వచ్చేసింది, డిస్కనెక్ట్ అయిపోయింది. కాబట్టి మీ రెండో మొబైల్ తీసుకుని సేమ్ అదే విజయ్ అనే పేరుతో అదే పాస్వర్డ్తో మనం హాట్స్పాట్ సెట్ చేసుకోవాలి. సేమ్ అదే పేరుతో మీ మొబైల్లో సెట్టింగ్స్లోకి వెళ్ళిపోండి. సెట్టింగ్స్లోకి వచ్చేసి వైఫై హాట్స్పాట్ దగ్గరికి వచ్చేసేయండి. వైఫై హాట్స్పాట్ ఓపెన్ చేశాను. హాట్స్పాట్లో సెట్టింగ్స్లోకి వచ్చేసి వైఫై హాట్స్పాట్లోకి వచ్చేసేయండి. హాట్స్పాట్ ఆన్ చేసేయండి. ఆన్ చేసిన తర్వాత సెట్ పోర్టబుల్ హాట్స్పాట్ అని ఉంది, దాని మీద క్లిక్ చేసేయండి. సెట్ పోర్టబుల్ హాట్స్పాట్లోకి వచ్చేసి ఆ ఎస్ఎస్ఐడి ఉంది కదండి, ఆ ఎస్ఎస్ఐడిని సేమ్ అక్కడ విజయ్ వి క్యాపిటల్ ఉంది, వి క్యాపిటలే పెట్టాలి. రిమైనింగ్ లెటర్స్ వచ్చి స్మాల్ ఉన్నాయి. విజయ్ అని ఇచ్చేసాను. అండర్ స్కోర్లు ఏమైనా ఉంటే సేమ్ దానిలో ఎలా ఉందో దీనిలో కూడా అలాగే ఇచ్చేయాలి. పాస్వర్డ్ అక్కడ సేమ్ ఏ పాస్వర్డ్ అయితే ఉందో ఇక్కడ కూడా అదే పాస్వర్డ్ ఇచ్చేయాలి. 1 2 3 4 5 6 7 8 ఉంది, అది ఇచ్చేసాను. వెనక్కి వచ్చేయండి. కెమెరాలో చూడండి, కెమెరాలో రెడ్ లైట్ వెలుగుతుంది కాబట్టి అది బ్లూలోకి వచ్చేస్తుంది. కనెక్ట్ అయిపోయింది, బ్లూ లైట్ వచ్చింది. ఓకే, సింపుల్ స్టెప్ అండి, చాలా సింపుల్గా కనెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడైతే మనకి కెమెరా కనెక్ట్ అయిపోయింది, చూడండి ఎట్లా వస్తుంది. కెమెరా కనెక్ట్ అయిపోయి మనకి డేటా వచ్చేసింది. ప్రీవియస్ డేటా కూడా యాజ్ ఇట్ ఈజ్ 1 మంత్ డేటా అయితే, ఆల్మోస్ట్ 1 మంత్ డేటా అయితే మనం ఇక్కడ క్యాలెండర్లో చూడవచ్చు. నెక్స్ట్ వచ్చి హాట్స్పాట్ని వేరే ఒక వైఫై నుంచి ఇంకో వైఫైకి ఎలా మార్చాలంటే ఇక్కడ మనకి వైఫై నేమ్ అని ఉంది, వైఫై నేమ్లోకి వచ్చేసింది. రీసెట్ బటన్ ఉంటుంది కెమెరాకి, కెమెరా కింద రీసెట్ బటన్ని మనం లాంగ్ ప్రెస్ చేసి పెట్టుకోవాలి. ఒక 10 సెకండ్స్ లాంగ్ ప్రెస్ చేసిన తర్వాత బ్లూ లైట్ బ్లింక్ అవుతుంది. లాంగ్ ప్రెస్ చేసి పట్టుకున్నాను. ఇండికేటర్ ఫ్లాషెస్ బ్లూ అని ఉంది. ఫ్లాష్ అయిన తర్వాత ఇక్కడ టిక్ చేసేయండి. టిక్ చేసి నెక్స్ట్ ప్రెస్ చేసేయండి. నెక్స్ట్ ప్రెస్ చేసిన తర్వాత మనకి మన నెట్వర్క్లో మన చుట్టుపక్కల ఉన్న వైఫై సిగ్నల్స్ అన్నీ వస్తాయి. మన ఇంట్లో ఉన్న వైఫై సెలెక్ట్ చేసేసుకోండి. ఇక్కడ 3 అయితే ఉన్నాయి. నాకు కావాల్సింది విజయ్ అనే పేరుతో కావాలి. మీకు మీ దగ్గర ఏ నెట్వర్క్ కనిపిస్తే ఆ నెట్వర్క్కి హాట్స్పాట్ కానీ వైఫై కానీ కనెక్ట్ చేసే పాస్వర్డ్ ఇచ్చేసేయండి. పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత కెమెరా కింద కోడ్ అడుగుతుంది, పక్కన పిక్చర్లో చూడండి.
సేమ్ ఆ కోడ్ ఉన్న స్టిక్కర్ని మీరు కంపల్సరీ ఒక ఫోటోను ఏదైనా తీసుకుని లేదంటే ఏదైనా డైరీలో రాసుకోండి. అది కనుక పోతే ఈ కెమెరా మనకి పనికిరాదు. కనెక్ట్ అవుతుంది. లోడ్ అయిన తర్వాత సింపుల్గా చాలా సింపుల్ ఫ్రెండ్స్, సింపుల్గా కనెక్ట్ అయిపోయింది. ఈ క్యాలెండర్లో ప్రీవియస్ డేటా ఎలా ఉందో అదేమి ఎరైజ్ అవ్వకోకుండా అలాగే ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.